ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారు ప్రభాకర్. ఉన్నది ఉన్నట్టు జస్ట్ సింపుల్గా మాట్లాడుతున్నా ఫీల్ అవుతున్నారు. సరే, సో నేను అంటే ఇవాళ మెంబర్స్ తోటి నేను ఇంతవరకు డైరెక్ట్గా అంటే ఈ ప్యానల్ అనౌన్స్ చేసిన కంటే ముందు ప్రకాష్ తోటి తను ప్రెసిడెంట్గా నిలబడాలనుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలాసార్లు కలిసాం, కానీ మెంబర్స్ని కలవలేదు. సో మిమ్మల్ని కొంచెం అడ్రస్ చేస్తూ మాట్లాడాలని అనిపించింది. మనది అసోసియేషన్ చాలా పాపులరే, కానీ చాలా చిన్న అసోసియేషన్ మనది. యాక్చువల్గా ఈ అసోసియేషన్లో మనం అసలు పబ్లిక్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే ఒక వ్యక్తికి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇవాళ మనం ప్రతిసారి పబ్లిక్లోకి వెళ్ళాల్సి వచ్చినటువంటి దుస్థితి పట్టింది. ఆ వ్యక్తి ఎవరో నేను మీకు చెప్పక్కర్లా, ప్రముఖ శ్రీకృష్ణ పాత్రధారి. అతను తుమ్మితే ప్రెస్ మీటు, దగ్గితే ప్రెస్ మీటు. ఎందుకు అసలు ప్రెస్తోటి మనకు సంబంధం ఏముంది? అన్లెస్ మన సమస్య స్టేట్ లెవెల్లోనో లేకపోతే ఇంకెవరికైనా ప్రజలకైనా కష్టం కలిగించిన తర్వాత మనకు ఒక కష్టం కలిగిస్తే అప్పుడు వెళ్ళాలి. అతనికి ఆ హ్యాబిట్ ఏంటో అర్థం కాదు. మా అసోసియేషన్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా, ఛానల్స్ని పిలిచి మాట్లాడతాడు. నాకు ఎప్పుడు నవ్వుకుంటాను. పైగా మాట్లాడుతున్న తర్వాత కనీసం ఒక 45 minutes చూడాల్సి వస్తుంది ఆ వీడియో. అది వెరీ డిఫికల్ట్ థింగ్ అనమాట. అప్పటికి ఫార్వర్డ్ చేసి కంటెంట్ ఏంటో చూస్తా, ఎక్కడి నుంచో మొదలైంది. సో అతనితోటి కొంచెం నాకు భయం. మిగతా వాళ్ళని ఎవరిని భయపడిన కానీ నేను అతను చూస్తేనే భయం వేస్తుంది, అలాగే లెంగ్త్లు పెట్టి. ఆ తర్వాత ఇంకా అతనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది మాట్లాడితే ప్రెస్ మీట్లు. అఫ్కోర్స్ ఇది ప్రెస్ మీట్ కాదు కాబట్టి మాట్లాడతాను. అఫ్కోర్స్ నరేష్ నాకు మంచి ఫ్రెండే, క్లోజ్గానే ఉంటాడు. కానీ ఎంత ఫ్రెండ్ అయినా మరి అలా మాట్లాడి తట్టుకోలేం కదా, బాధగా ఉంటుంది.